మిథునం వారికి కనుక చూసుకుంటే ఈ మూడు గ్రహాలు ధనభావంలోకి వెళ్ళి కూర్చుంటున్నాయి. అంటే గురువు, శుక్రుడు, బుధుడు 23 జూన్ నుంచి మే జూలై 5వ తేదీ వరకు, 23 జూన్ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి ఈ మూడు గ్రహాలు కూడా. తర్వాత మరలా బుధుడు వెనక్కి వస్తాడు వక్రించుకుంటూ, మరియు అదేవిధంగా శుక్రుడు కేతుతో వెళ్ళి కలుస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఈ గ్రహాల యొక్క సంబంధం మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు దశమంలో శని ఉన్నాడు, 12లో కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు ఇప్పుడు 21వ తేదీ నుంచి కూడా. మరి వీటి యొక్క ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ధనస్థానంలోకి వచ్చి కూర్చున్నాయి మూడు గ్రహాలు. అందుకని మీకు గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా 23వ తేదీ జూన్ నుంచి మే 5వ తేదీ వరకు మిథున లగ్నం వారికి ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది. ధనపరమైనటువంటి విషయాల్లోని కుటుంబీకులు, కుటుంబ సంబంధించిన విషయాల్లో, కుటుంబ అభివృద్ధి కోసం చేసేటువంటి పనుల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా దశమంలో శని ఉన్నప్పటికీ దశమ స్థానంలో ఉండే శని మీద గురువు యొక్క దృష్టి రెండు శుభగ్రహాలతో కలిసి ఉన్నందుకు ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఏదైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క జాబ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత పెరుగుతుంది. కొత్త జాబ్స్ వస్తాయి, జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే మరింత అనుకూలత రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే, నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కేతు గ్రహం దగ్గర, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అనేవి 3వ స్థానంలో చూస్తాం, కేతువు, కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు ఇక్కడ ఎప్పుడైతే 12వ స్థానంలోకి కుజుడు వచ్చి కూర్చున్నాడో 6వ అధిపతి మీకు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 21వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి దయచేసి. 12వ స్థానంలో 6వ అధిపతి ఉండడం అనేది ఏంటంటే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటి రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3లో కేతు ఉన్నందుకు కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 3లో ఉండే కేతు మీద కుజుడు దృష్టి కూడా ఉంది. మరి అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేయండి. శని, రాహు, కుజ, కేతు 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో, అంటే లగ్నము ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు ఏదో స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నందుకు మీ భావం నుంచి, మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయని. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా, లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. అది ఒక గ్రహంతో కలిసి ఉందా, 2 గ్రహాలతో కలిసి ఉన్నాయా, 3తోనా, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూటమిలో కూడా పుడతారు. అష్టగ్రహ కూటమి ఈజ్ వెరీ రేరెస్ట్ థింగ్ అనమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాల, శుభగ్రహాల, పాపగ్రహాల గుర్తుపెట్టుకోండి. ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి, శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అంటాం. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి, గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు, ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపికి ఉంటారు. ఎవరు, రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే
పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది. అంటే ఏంటి, నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యన ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ, ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతూ ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏమిటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయి చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాల కలయిక ఉండాలి. అంటే ఏమిటేమిటి, రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఏ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది, ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో పాపగ్రహాలు ఉన్నందుకు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా ఆ గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానము. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ ఫలిస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటే ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలను 12వ భావం చెప్తుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక, పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతను కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ ఉంది, మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎటు చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మాట. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి, కానీ కింద కాళ్ళు పై భాగం తొడ దగ్గర మూమెంట్ ఉండకూడదు, ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేడు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దా అంటే ఉండాలి. అప్పుడు 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా, కాంపిటేటివ్గా తీసుకోవాలా లేదా, కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలా లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి, అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాల ప్లేస్లో శుభుడు, పాపగ్రహాల్లో ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏమిటి, ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచిని ఇస్తుందా లేకపోతే ఇబ్బందిని ఇస్తుందా అంటే ఎలాగా. 6లో పాపగ్రహాలు ఉన్నాయండి, కానీ అవి ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని, గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, 6లో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి 6వ స్థానం, అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది 6వ భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి.
5వ భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.